నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల ఎదుగుదల గురించి తల్లిదండ్రులకు ఆరాటం ఉండటం సహజం. తోటి పిల్లలు బొద్దుగా ఉన్నా, వీళ్ళ పిల్లలు సన్నగా ఉన్నారనో, లావ్ ఎక్కువ అవుతున్నా పట్టించుకోకుండా మురిపెం చేయటమో కూడా చూస్తూ ఉంటాం. ఇంతకీ ఎత్తుకు తగినట్టుగా పిల్లలు ఎంత బరువు ఉండవచ్చు అనేది డాక్టర్లు బాడీ మాస్ ఇండెక్స్ లేదా BMI అనే కొలమానం ద్వారా నిర్ణయిస్తారు. అయితే వయసుకు ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవటానికి పోషకాహారంలో మార్పులు, వ్యాయామం లాంటివి ఏ మేరకు అవసరమో కూడా తల్లిదండ్రులకు అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ విషయాలే ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లల ఎత్తును, వాళ్ళ బరువును పోల్చి చెప్పే బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి వాళ్ళు ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నారా, ఆరోగ్యవంతమైన బరువుతో ఉన్నారా, ఎక్కువ బరువు ఉన్నారా, ఊబకాయంతో ఉన్నారా అనేది తెలుస్తుంది. అందువలన దానికి తగినట్టుగా ఆరోగ్యకరమైన బరువులోకి తీసుకురావటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో స్థూలకాయం పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలతో పిల్లల ఎత్తుకు తగిన బరువు ఉండేలా ఎలా చూసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి చాలా దిగులు పడుతూ ఉంటారు. నిజానికి పిల్లల ఎత్తు దాదాపు 90% వారి తల్లిదండ్రుల ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు సాధారణంగా 50 సెంటీమీటర్ల పొడవు ఉంటారు. ఏడాది తర్వాత 75 సెంటీమీటర్లకు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రతి ఏటా 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. అమ్మాయిలైతే 10 సంవత్సరాల తర్వాత, అబ్బాయిలైతే 12 సంవత్సరాల తర్వాత పెరుగుదల వేగం పుంజుకుంటుంది. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. సాధారణంగా పిల్లలకు నెల రోజుల నుంచి 5 సంవత్సరాల వయసు వరకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉండటం కూడా వారి ఎదుగుదలను దెబ్బతీస్తుంది. అందుకే ఆ వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఎదగరు గనుక పక్కింటి బిడ్డ ఫలానా పనులు చేయగలుగుతున్నాడు, తన బిడ్డ చేయలేకపోతున్నాడనే పోలిక జోలికి పోకూడదు. పిల్లలు సరైన బరువు పెరగాలంటే వయసుకు తగినట్లుగా ఆహారం చాలా అవసరము. ఇది క్వాలిటీ, క్వాంటిటీ అంటే ఆహారపు పోషక విలువలు ఉండేట్టుగాను చూడాలి. అలాగే వాళ్ళు సరిపడా తింటున్నారా లేదా అనేవి చూడాలి. జనరల్గా అయితే మొదటి 6 నెలల వయసు అంటే పుట్టినప్పటి నుంచి మొదటి 6 నెలల వయసు కంప్లీట్ అయ్యేదాకా, 6 నెలలు కంప్లీట్ అయ్యేదాకా కూడాను వాళ్ళకి కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మంచిది. ఈ సమయంలో వేరే నీళ్లు కానీ, వేరే పాలు కానీ, ఇంకా వేరే ఏమీ ఇవ్వకూడదు. దాని ద్వారా మొదటి 6 నెలలు వాళ్ళ శారీరకమైన ఎదుగుదలే కాకుండా మానసికమైన ఎదుగుదల, మెదడు ఎదుగుదల కూడా బాగా ఉంటుంది. అలాగే 6 నెలలు దాటిన తర్వాత తల్లిపాలు కంటిన్యూ చేస్తూ ఇంట్లోనే దొరికే ఈ అన్నము, పప్పు ఇలాంటి ఆహార పదార్థాలు మెత్తటి గుజ్జులాగా చేసి అలవాటు చేయాలి. చిన్నపిల్లలు తినలేరేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. 6 నెలలు దాటిన పిల్లలకి ఇంట్లోనే తయారు చేసిన ఆహార పదార్థాలు మెత్తటి గుజ్జులాగా చేయాలి. ఎందుకంటే సైడ్ పళ్ళు అప్పటికి ఇంకా వచ్చి ఉండవు కాబట్టి వాళ్ళకి నమలడం కష్టం, కానీ చప్పరించగలరు. అలాగే చప్పరించడం ద్వారా వాళ్ళకి రుచులు కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి రకరకాల వెజిటబుల్స్ ఒకటొకటిగా వేస్తూ, అలాగే రైస్లోనే, పప్పులోనే కలిపి మెత్తటి గుజ్జు చేసి పెట్టవచ్చును. అలాగే ప్రతిరోజు కూడాను సాయంత్రము 4, 5 ఆ సమయాల్లో ఆ సీజన్లో దొరికే పండు మెత్తటి గుజ్జులాగా చేసి పెట్టవచ్చును కూడాను. దీని ద్వారా వాళ్ళ ఎదుగుదల బాగా ఉంటుంది. మీరు ఈ 1 year దాటిన పిల్లలకి వీలైనంత వరకు మనం అంటే పేరెంట్స్ తీసుకునే ఆహారాన్ని కాస్త మెత్తగా చేసి ఇవ్వవచ్చును. అలాగే మన ఇంట్లో ప్రతిరోజు కూడాను కూరగాయలు, అలాగే పప్పులు అవి వండేటట్లు చూడండి. దాంతో పాటే వీళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళైనా కూడాను ఎగ్, తర్వాత నాన్ వెజ్ కూడా పెట్టవచ్చును. పిల్లల ఎదుగుదల కొన్నేళ్ల వయసు వచ్చేదాకా నిరంతర ప్రక్రియ. కొన్ని వయసులలో కొన్ని పనులు చేయగలుగుతారు. అయితే అందరిలో అదే విధమైన ఎదుగుదల లేకపోయినా బాగా వెనుకబడుతున్నట్టు ఉంటే మాత్రం డాక్టర్ను సంప్రదించాలి. పిల్లలు ఏడాది నిండేసరికి లేచి నిలబడగలుగుతారు. 2 ఏళ్లలో పడిపోకుండా చిన్న చిన్న దూరాలు నడుస్తూ తిరుగుతారు. ఇతరులు చెప్పిన మాటలు తిరిగి చెప్పడం, శరీరంలో కొన్ని అవయవాలు గుర్తించడం లాంటివి కూడా తల్లిదండ్రులు గమనించగలుగుతారు. అయితే
ఈ స్థాయికి చేరుకోనప్పుడు డాక్టర్ను సంప్రదించవచ్చు. ఇక ఎత్తుకు తగిన బరువు ఉండటానికి మాత్రం జీవన శైలిలో కొన్ని కనీస సూత్రాలు పాటించాలి. కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవటం, 2 గంటలకు మించి టీవీ చూడకపోవడం, కనీసం గంట పాటు శారీరక వ్యాయామం చేయటం, తీపి పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకపోవటం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి. 1 to 3 years మధ్యలో పిల్లలు కొంచెము తిండి విషయంలో కాస్త మొండిగా వ్యవహరిస్తుంటారు. ఈ సమయంలో బేసిక్గా వాళ్ళకి చుట్టుపక్కల వస్తువులన్నీ చూసి వాటికి అట్రాక్ట్ అయ్యి వాటిని పట్టుకుందామని, వాటితో ఆడదామనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళకి ఆ బొమ్మలు చూస్తూ, వాళ్ళ కథలు చెప్తూ వాళ్ళకి ఆహారం పెడుతూ ఉండాలి. దాని ద్వారా వాళ్ళకి అలవాటు అవుతుంది. అలాగే 2 years, 1.5 నుంచి 2 years దాటిన పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ చేత్తో తీసుకుని తినడం అనేది అలవాటు చేయండి. అలాగే ఫ్యామిలీతో కూర్చొని తినడం, అంటే తల్లిదండ్రి వాళ్ళు మిగతా బంధువులు ఎప్పుడైతే కూర్చొని తింటారో వాళ్ళతో పాటే పక్కనే ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ని లోనే బాబు కూడా తినేటట్టు చూడండి. రకరకాల కూరగాయలు, తర్వాత పప్పులు, ఎగ్, తర్వాత నాన్ వెజ్, మనం ఏది వండుకుంటామో అవన్నీ కూడాను పిల్లలకి అలవాటు చేయవచ్చును. ఇదే సమయంలో చాలామంది కూడాను 2 years దాటిన పిల్లలకి వాళ్ళు ఇష్టపడుతున్నారనో లేకపోతే తొందరగా తింటారనో ఈ బయట నుంచి రెడీమేడ్ ఫుడ్స్ లాంటివి తీసుకుని వచ్చి పెడుతూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇవన్నీ స్టోర్డ్ ఫుడ్స్, ఎప్పుడో వండి 2-3 నెలల ముందర వండి తీసుకొచ్చి పెట్టిన ఫుడ్స్ అవి. వాటిలో పోషక విలువలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఏదో రుచి బాగుంది కదా అని అవే పదే పెట్టడం వల్ల పిల్లల్లో అనీమియా అంటే రక్తహీనత రావడము, అలాగే ప్రోటీన్లు తక్కువ కావడము, విటమిన్లు తక్కువ కావడం లాంటివి చూస్తూ ఉంటాము. కాబట్టి వీలైనంత వరకు బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకురావడం అనేది బంద్ చేయండి. ప్రోటీన్లు, ఫైబరు అనేది పళ్ళు తినడం వల్ల అందుతుంది. వెరాజ్ ఫ్రూట్ జ్యూసెస్ వల్ల మేబీ విటమిన్స్ లాంటివి మాత్రమే అందుతాయి. కాబట్టి పిల్లలకి పళ్ళ రసాల కన్నా పళ్ళు తినడం అనేది అలవాటుగా మార్చండి. పిల్లలు ఎదగాలన్న తపనతో మితిమీరి ఆహారం ఇవ్వటం వలన ఊబకాయం పెరగటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. BMI ప్రకారం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటున్న వారు పెరుగుతున్నారు. ఊబకాయం ఉన్న పిల్లలు గట్టిగా ఆహార నియంత్రణ పాటించేలా చూడాలి. లేదంటే చాలా తక్కువ క్యాలరీలుండే ఆహారాలు క్రమ పద్ధతిలో ఇవ్వాలి. ఒకేసారి ఆహారం తగ్గిస్తే వారు పోషక లోపాల వలన బరువు కోల్పోవచ్చు. కానీ అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదయం క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవటం వల్ల రోజువారీ శక్తి అవసరాలను తీర్చడంలో సహాయం చేస్తుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్గా డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సలాడ్లు, పండ్లు ఇవ్వాలి. స్వీట్ల వినియోగం తగ్గించాలి. ప్రతిరోజు తగినంత నీరు త్రాగడానికి ప్రోత్సహించాలి. వ్యాయామం, ఆటలు అలవాటు చేయాలి. ఊబకాయం ఉన్న పిల్లలను అవమానించకుండా అర్థమయ్యేలా చెప్పి నియంత్రించాలి. ఇదే సమయంలో చాలామంది పిల్లలకి బలంగా ఉండాలని చెప్పేసి ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసెస్ వల్ల కేవలం విటమిన్ లాంటివి మాత్రమే అందుతాయి. కానీ ఫ్రూట్ జ్యూసెస్ బదులు, అంటే పళ్ళ రసాల బదులు మొత్తం ఆ పండునే తిన్నట్టు అలవాటు చేసినట్లయితే ఆ పండులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ కూడా అందుతాయి. కాబట్టి పిల్లలు ఏ సీజన్కి ఏది దొరుకుతుందో ఆ ఫ్రూట్ తినడం అనేది ఒక అలవాటుగా చేయాలి. ఫస్ట్ 1 to 2 years మధ్యలోనే ఆ సీజనల్ ఫ్రూట్స్ తినడం అనేది అలవాటు చేసినట్లయితే ఆ తర్వాత కూడా పిల్లలు ఇష్టంగానే తింటారు. కాబట్టి పళ్ళ రసాల బదులు పండు తినడం అనేది అలవాటుగా చేయండి. అలాగే 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలకు కూడాను ఇంట్రెస్ట్గా ఉండే ఫుడ్స్, చాలామందికి ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఏదైనా తిందాము, నములుదాము అని చెప్పి చాలాసార్లు అంటుంటారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి చాలాసార్లు ఈ బయట నుంచి ఫుడ్స్ తెచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా కన్నా ఇంకో మంచి ఉపాయం ఏంటంటే ఆ సమయంలో పిల్లలకి ఈ ఉడకబెట్టిన పల్లీలు కానీ, శనగలు కానీ, పుట్నాలు కానీ ఇవి ఇచ్చినట్లయితే వాళ్ళ కొంచెం రుచులు మార్చి ఇవ్వడము, లేదా బెల్లంలో వేసి చిక్కీలు లాంటివి ఇచ్చినట్లయితే అటు ప్రోటీన్లు, మినరల్స్ అందడమే కాకుండా వీళ్ళకి అవి నమలడం వల్ల ఈ పళ్ళు దృఢంగాను అవుతాయి. అలాగే వేరే వస్తువులు బయట నుంచి తెచ్చుకునేవి తినాలి, అవి తెచ్చి తినాలనే ఒక ఫీలింగ్ కూడా పిల్లల్లో తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంటి పదార్థాలే, బలమైన ఫుడ్స్ తక్కువ ఖర్చులోనే పిల్లలందరికీ పెట్టడము, అది టైం టు టైం వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా పెట్టడం అనేది అలవాటుగా మనం చేసినట్లయితే అందరి పిల్లలు కూడాను సరైన పోషకాహారం అంది వాళ్ళ ఎదుగుదల కూడా సరిగ్గా ఉంటుంది.
పిల్లల ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో ఒక లెక్క ఉంది కాబట్టి అంతకు మించినప్పుడు మాత్రమే ఊబకాయం అనేది నిర్ణయిస్తారు. పిల్లలు ఎదగాలన్న ఆతృతలో తల్లిదండ్రులు జంక్ ఫుడ్కి సైతం అడ్డు చెప్పకపోవటం వల్ల ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఊబకాయం మాత్రం మరింత ఆందోళన కలిగిస్తోంది. బడి పిల్లల్లో చాలామంది నమ్మశక్యం కాని విధంగా ఊబకాయంతో ఉంటున్నారు. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. ఈ ప్రాణవాయువే లేకపోతే మనకు జీవితమే లేదు. వాతావరణంలో ఉన్నది 25% లోపే అయినా ప్రపంచంలోని ప్రాణికోటిని బతికిస్తున్నది ఈ ప్రాణవాయువే. అమ్మ కడుపులో ఉన్నప్పుడు బొడ్డుతాడు మాయా సాయంతో తల్లి రక్తం నుంచి పిండానికి నిరంతరంగా ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. కాన్పయ్యాక పసిబిడ్డ కేర్మనే ఏడుపుతో ఊపిరితిత్తుల పని మొదలవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సురేష్ ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 4 నెలల రోజులు. బాబు ఆరోగ్యంగా బాగానే ఉన్నాడు. ఎందుకో బాబు చూపులో ఏదో తేడా ఉన్నట్టుగా మాకు అనిపిస్తోంది. బాబు కంటి దగ్గరకు ఏదైనా వస్తువు తీసుకెళ్లి పెడితే బాబు ఆ వస్తువు వైపు చూడటం లేదు. మా బాబుకి కంటి సమస్య ఏదైనా ఉండవచ్చా, లేక ఈ వయసులో చూడలేరా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సురేష్ గారు, మీరు అడిగే ప్రశ్న అంటే బాబును చూస్తేనే చెప్పగలం, బట్ మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం అయితే నార్మల్గానే అనుకుంటున్నాను. సో మీరు అప్పటికి డౌట్ పడుతున్నారు కాబట్టి ఇక్కడ 2 విషయాలు మిమ్మల్ని అడగాలి. ఏంటంటే మీది మేనరికమా, మేనవల్లం చేసుకున్నారా అనేది ఒకటి. రెండోది, మీ ఇంట్లో మీ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఏమన్నా కంటి సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయండి. సో మీకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఏమైనా మీ సైడ్ ఉన్నదా, అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే బాబు మరి ఎక్కడ డెలివరీ అయ్యిండు, నార్మల్ అయిందా, సెక్షన్ అయిందా, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. మందులు, ప్రెగ్నెన్సీ, ఏఎన్సీ చెకప్ కరెక్ట్గా చేసుకున్నారా అనేది ఇవన్నీ హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది. సరే, వాట్ ఎవర్ మేబీ, మీరు భయపడాల్సిన అవసరం లేదు సురేష్ గారు. మీరు చెప్పే ప్రకారం, హిస్టరీ ప్రకారం కొంతమంది చూపు ప్రాబ్లం వస్తుందని కాదు, అది మీరు మీ అబ్జర్వేషన్ ఎలా ఉందనేది మీరు చెప్పిన ప్రకారంగానే డాక్టర్ చూసిన తర్వాత డిసైడ్ చేస్తాడు. నాకు తెలిసి అది నార్మలే. లేదు మీకు అప్పటికి డౌట్ ఉంది అంటే డెఫినెట్గా నియర్ బై పీడియాట్రిషియన్ ఆర్ ఆప్థాల్మాలజిస్ట్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఐ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆప్థాల్మాలజిస్ట్ తోటి ఎగ్జామిన్ చేసి అప్పుడు డిసైడ్ చేస్తారు. అంతవరకు మీరు కంటి జబ్బు ఉందనో ఇంకేదో జబ్బు ఉందని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలంటే డెఫినెట్గా ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో మీ సైడ్ కానీ వాళ్ళ సైడ్, మీ వైఫ్ సైడ్ కానీ మీ సైడ్ కానీ ఏమన్నా కంజంటల్ డిసీజెస్, ఐకి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా, అలాంటిది ఉందా, మీరు లేకపోతే సివియర్ డయాబెటీస్ ఏమైనా ఉందా, ఇవన్నీ ఏమైనా ఉన్నప్పుడే ఇలాంటి సస్పెక్ట్ చేస్తారు. అదర్వైజ్ ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు యాంటీనేటల్ చెకప్ సరిగ్గా తీసుకున్నప్పుడు నాకు తెలిసి నార్మలే ఉంటాడని అనుకుంటున్నాం మీ అబ్బాయి. అయినా ఈవెన్ దో మీరు అడిగినారు కాబట్టి ఒకసారి నియర్ బై ఆప్థాల్మాలజిస్ట్ చూపించడం బెటర్ అండి. డాక్టర్ గారు, ప్రేమ ఇలా అడుగుతున్నారండి. నాకు డెలివరీ అయ్యి 17 రోజులు అవుతోంది. నేను పాపకి నా పాలు పడుతున్నాను. అయితే పాప పాలు వాంతి చేస్తోంది. ఈ వయసు పిల్లల్లో ఇది సాధారణమేనా? పాపని వీపు మీద ఎంత కొట్టినా పాపకి బర్ప్ కూడా రావడం లేదు. మా పాప పాలు వాంతి చేసుకోకూడదంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హేమ గారు, 17 days బాబు అంటున్నారు, వామిటింగ్స్ చేసుకుంటున్నారు. ఇది చాలామంది తల్లులు అడుగుతున్నటువంటి క్వశ్చనే. మదర్ మిల్కే బెస్ట్, అమృతం లాగా. ఫస్ట్ 6 నెలలు అయితే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఆ తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తూ 2 నెలల వరకు ఖచ్చితంగా మీ పాలు ఇవ్వాల్సిందే. కానీ చాలామంది పేరెంట్స్ ఏమంటున్నారంటే పాలు పడట్లేదు, ఇంకేమైనా బయట పాలు ఇవ్వాలన్నా ఇవాళ అడుగుతున్నారు. ఇక్కడ మీ బాబు నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. మీరు ఏంటంటే ఎన్నిసార్లు ఇస్తున్నారు అనేది ఒకటి ప్రశ్న. ఇక్కడ ఎన్నిసార్లు అనేది ఆన్ డిమాండ్ అంటాం. అంటే పిల్లవాడికి పాలు ఇస్తూనే ఉండాలి. మీరు ఏమంటున్నారు, వామిటింగ్ చేసుకుంటారు. ఖచ్చితంగా పిల్లలు వామిటింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు పాలు ఇచ్చిన తర్వాత మనం వెంటనే తొట్టెలు వేయడం ఇలాంటి చేస్తారు. మీరు ఖచ్చితంగా భుజం మీద వేసుకొని కొట్టాలి. అది బర్పింగ్ టెక్నిక్ అంటారు. అది పెద్దవాళ్ళకు కూడా తెలుసు. 2-3 సార్లు కొడితే జారుతాయి. మళ్ళీ కొద్దిసేపు ఓపికతోటి పాలు ఇచ్చేసినాం కదా, పని అయిపోయింది అని చెప్పేసి చాలా మంది అక్కడ తొట్టెలు వేయడమో ఇంకెవరికో వేయడం చేస్తుంటారండి. సో ఖచ్చితంగా ఇది బర్పింగ్ టెక్నిక్ వాడండి. 90% సాల్వ్ అవుతుంది. ఇక్కడ మీరు అడాప్టేషన్ ప్రాబ్లం అంటారు. ఈ పాలు ఇంకా మీకు ఖచ్చితంగా ఇట్లనే చేస్తుంది అంటే అప్పుడు ఆలోచిస్తాం, ఏంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా అని. అది ఇన్వెస్టిగేషన్లో వెళ్తుంది. కానీ మీరు చెప్పే ప్రకారం నాకు తెలిసి బాబు నార్మలే. మీరు ఖచ్చితంగా ఒక 1 month ట్రై చేయండి. ఎక్కువ సార్లు పాలు ఇవ్వండి. ఒక పొద్దున ఇచ్చినా, మధ్యాహ్నం ఇచ్చినా, సాయంత్రం ఇచ్చినా, 4 సార్లు ఇచ్చినా సరే అట్లా కాదు. 24 గంటలు మీరు బాబును ఒడిలో పెట్టుకోండి. దాన్ని కంగారు మదర్ కేర్ అంటాము. మీ హీటు తగిలి బాబు అలవాటు అయిపోతుంది మీ బాడీకి. ఈ ప్రపంచంలో కొత్తగా వచ్చినారు కాబట్టి అడాప్టేషన్ ప్రాబ్లమే, నథింగ్. అంతకంటే ఎక్కువ ఊహించుకోకండి. ఖచ్చితంగా మీరు కొట్టి చూడండి, బర్పింగ్ టెక్నిక్ వాడండి. డెఫినెట్గా 100% మీ బాబు పాలు తాగుతాడు. మీరు ఎవరో చెప్పారని చెప్పేసి పాలు పడతలేవనేటువంటి మైండ్లో తీసుకొని, సపోజ్కు మీరు ఎవరో చెప్పారు, పక్క వాళ్ళు చెప్పారు, అట్లా కాదు బయట పాలు తాగుతాడు అని చెప్పి బర్రె పాలు, ఈ పాలు అని ఏదన్నా ఇచ్చినా మీరు జీవితకాలం
ఒకటి గుర్తుపెట్టుకోండి, 6 మంత్స్లో పిల్లలకు మీ పాలు తప్ప వేరే ఏమీ ఎరగవు. ఉల్లిగడ్డ పల్చల పొరలాగా వాళ్ళ ఇంటెస్టైన్స్ ఉంటాయి. మీరు ఏదున్నా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీ పాలు ఇవ్వాల్సిందే. సో మీరు ఖచ్చితంగా బర్పింగ్ టెక్నిక్ యూజ్ చేయండి, మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రాణవాయువు విషయంలో పసిబిడ్డకు ఒక్కోసారి అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మన లోకంలోకి వచ్చిన తొలి గంటల్లో చాలినంత ఆక్సిజన్ అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దీంతో మెదడుకు సరిపడినంత ప్రాణవాయువు అందక సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. పసిబిడ్డకు ఎదురయ్యే ఈ విపత్కర పరిస్థితిని డాక్టర్లు బర్త్ ఆస్పెక్సియా అని పిలుస్తారు. డాక్టర్ గారు, సంగీత ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 2 సంవత్సరాలు. నా భర్తకు కోవిడ్ సోకిన తర్వాత మా పాపకు బాగా జ్వరం వచ్చింది. డాక్టర్ని కలిస్తే కోవిడ్ టెస్ట్ చేయించమన్నారు. పాపకు కూడా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చారు, వాడుతున్నాం. ఇప్పుడు పాప ద్వారా నాకు సోకుతుందా? కోవిడ్ సోకిన పాప విషయంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. సంగీత గారు, కోవిడ్కి సంబంధించి లక్షణాలు పిల్లల్లో తక్కువ శాతం గమనించినా కూడా అటువంటి పిల్లల్ని మనము లేదా అటువంటి కేసెస్ని మనం ఏసిమ్టోమాటిక్ కేసెస్ అని అంటాం. బట్ వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి సోకే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే శాతం ఉంటుంది, పెద్దలకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి అదే శాతంలో ఉంటుంది. బట్ మీరు మెన్షన్ చేసినట్టు ఆల్రెడీ ఇందులో మీ పాపకి జ్వరం వచ్చింది కాబట్టి ఆల్రెడీ కోవిడ్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. అండ్ కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఈ కోవిడ్కి సంబంధించి PCR టెస్ట్ చేయించడం కానివ్వండి లేదా యాంటీజెన్ టెస్ట్ చేయించడం కానివ్వండి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నెగిటివ్ వచ్చినట్లయితే మీరు ఇంట్లో మాస్క్ ధరించడము, అట్ ద సేమ్ టైం హ్యాండ్ కేర్ లేదా శానిటైజేషన్ అండ్ హ్యాండ్ వాషింగ్ ఇవన్నీ రొటీన్గా టెక్నిక్స్ అన్నీ కూడా ఫాలో అవుతూనే ఉండాలి. భౌతిక దూరం కూడా పాటిస్తూ ఉండాలి. వీలైనంత వరకు పాపతో కాంటాక్ట్ లేకుండా చూసుకోవడం బెటర్. మీకు కనుక పాజిటివ్ వచ్చినట్లయితే మీరు పాపతో అందరూ కలిసి ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో మాస్క్ ధరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే ఇంకా జాగ్రత్తలు తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి చాలా ఈజీగా ఇది సోకుతుంది అండ్ వాళ్ళకి సంబంధించి లక్షణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి అండ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలకు పెద్దవాళ్ళకి సంబంధించి లక్షణాలు పిల్లలు తక్కువగా ఉన్నా సోకే అవకాశాలు మాత్రం అదే శాతంలో మీరు గమనిస్తూ ఉంటారు. డాక్టర్ గారు, నిర్మల ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 3.5 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో మా ఇంట్లో అందరికీ కోవిడ్ వ్యాధి సోకింది. అందరం ఐసోలేషన్లో ఉన్నాం. తరువాత అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ మా బాబుకి ఇంకా జ్వరం తగ్గటం లేదు. డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే ఉన్నాం. అయినా కూడా మా బాబుకి జ్వరం ఎందుకు తగ్గడం లేదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నిర్మల గారు, పిల్లలకు సంబంధించి లక్షణాలు చాలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే జ్వరం కానివ్వండి లేదా ఆయాసపడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇవన్నీ కూడా పిల్లల్లో చాలా తక్కువ శాతం మనము కోవిడ్కి సంబంధించి చూస్తూ ఉంటాం. కానీ జ్వరం తగ్గకపోవడం అనేది మంచి విషయం కాదు. సో ఇందులో పిల్లల్లో చాలా రేర్గా, చాలా తక్కువ శాతంలో 1 నుండి 2% వరకు మనము ఒక సీరియస్ కాంప్లికేషన్ అనేది చూస్తూ ఉంటాం. దాన్ని మనం మల్టీ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ ఇన్ చిల్డ్రన్ అని అంటూ ఉంటాం. అంటే మోర్ దెన్ 1 సిస్టమ్, హార్ట్ కానివ్వండి కిడ్నీస్ కానివ్వండి, అందులో మోర్ దెన్ 1 సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వడము, దానికి సంబంధించి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీన్ని షార్ట్ ఫామ్లో MISC అని అంటూ ఉంటాం. ఎటువంటి కండిషన్స్లో MISC అనేది మనము సస్పెక్ట్ చేయాలి అని అంటే, ఫీవర్ అనేది కంటిన్యూస్గా ఉన్నా కానివ్వండి, పిల్లల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా కానివ్వండి, లేదా కాళ్ళు చేతులు వాపు రావడము, లేదా మెడలో లింఫ్ నోడ్స్ అని అంటాం దానికి సంబంధించి వాపు రావడం, ఒంటి మీద ర్యాష్ రావడం, ఇటువంటి సిమ్టమ్స్, ఇటువంటి లక్షణాలు కనుక మనం చూస్తే పిల్లలు వెంటనే పీడియాట్రిషియన్, వెంటనే మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దీనికి సంబంధించిన టెస్టింగ్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కండిషన్ MISC అనేది చాలా సీరియస్ కండిషన్. దీని కనుక మనం అజాగ్రత్త చేస్తే దానికి సంబంధించిన లక్షణాలు తీవ్రమయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఇందులో ఇటువంటి పిల్లలు MISC అనే కండిషన్ వచ్చిన పిల్లల్లో దగ్గర 1% వరకు వాళ్ళకి ICU లేదా అత్యవసర చికిత్స అని అంటాం కదా, అటువంటి ట్రీట్మెంట్ కూడా అందించాల్సిన అవసరం రావచ్చు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. కోవిడ్కి సంబంధించి MISCకి సంబంధించి ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి రోగ నిర్ధారణ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి ఇది ఆ కండిషనా లేదా అనేది కూడా మనము రుజువు చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బర్త్ ఆస్పెక్సియా నిర్ధారణ అయ్యాక బిడ్డలో కనిపిస్తున్న సమస్యల తీవ్రత, పసిబిడ్డ వయసును బట్టి చికిత్సను ఆరంభిస్తారు. కాన్పు సమయంలో తల్లికి ఆక్సిజన్ కొరత లేకుండా కృత్రిమంగా ఆక్సిజన్ను అందిస్తారు. అవసరమైతే ఎమర్జెన్సీ డెలివరీ లేదా సిజేరియన్ చేస్తారు.
రక్తపోటు, శ్వాస కష్టాల్ని అధిగమించేందుకు ఒక్కోసారి పసిబిడ్డను వెంటిలేషన్ మీద చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకసారి చికిత్స మొదలుపెట్టాక పసిబిడ్డకు చాలా వరకు ఆక్సిజన్ కష్టాలు తీరిపోతాయి, ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.